ఒకసారి కాల్ చేద్దాం. హలో, వచ్చావా సూర్య? వచ్చినప్పుడు వస్తున్నావు. లెటర్ ఇచ్చిన తర్వాత ప్రపోజ్ చేద్దామా? ప్రపోజ్ చేసి లెటర్ ఇద్దామా? ఓయ్, ఏమైంది? షార్ట్ ఫిలిం ఏం ఇలా ఉన్నావు? సబ్మిట్ చేసావా? చేసిన. కాదు, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఎలా చెప్పాలో ఏమైంది? అక్కడ చెప్తాను. సారీ, ఐ లవ్ యూ. అయినా మనం ఫ్రెండ్స్ అని అనుకున్నాము కదా, అదేంటి పరిచయమైన ఫ్యూ డేస్కే లవ్వా? సూర్య, ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ నా లైఫ్లో ఇంకొకరు ఉన్నారు, అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం. అవునా? సర్లే, నేను టుమారో మాట్లాడతా. బాయ్. దీనికి లెటర్ ఒకటి. ఏ సూర్య, ఇదేంటి ఏదో లెటర్ పాడేసుకొని వెళ్ళాడు? ఈ లెటర్ నేను రాసిన లెటర్ లాగే ఉంది. ప్రేమ అంటే అన్ని వదిలేసి ప్రేమించడం కాదు, నీ చెయ్యి పట్టుకొని నీతో పాటు ప్రపంచాన్ని గెలవడం. నువ్వు రాసిన రిటర్న్ లెటర్ నాకు అందేలోపే నీకు నేను సూర్యగా పరిచయం. నిన్ను చూసిన మొదటి క్షణమే నాలో ప్రేమ ఉంది. కానీ నీతో గడిచిన ఈ కొద్ది రోజుల్లో నీ చూపు అవ్వచ్చు, నీ నవ్వు అవ్వచ్చు, నీ మాటలు అవ్వచ్చు, క్షణాలకి నాలో నీపై ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తూనే ఉన్నాయి. ఇంకా అంత ప్రేమ దాచుకోవడం నా వల్ల కాదు. సో ఈ దాగుడు మూతల ప్రేమ కథ ఇంతటితో చాలు. ఐ లవ్ యూ పూర్ణిమ. అంటే నాకు లెటర్ రాస్తుంది సూర్యనా? నేను రిటర్న్ లెటర్ రాస్తుంది కూడా సూర్యకు. అంటే నేను ఇష్టపడుతుంది కూడా సూర్య. నా లైఫ్లో We are calling from Nestedy company. Congratulations, ma'am. You are selected the job. Thank you. But one condition, madam. మీరు టుమారోనే జాబ్లో జాయిన్ అవ్వాలి. సో అవ్వగలరా? I will come tomorrow. ఇప్పుడు వెళ్తే మరి సూర్యాని కలవలేనేమో. ఒకసారి కాల్ చేసి మాట్లాడతాం. ఏంటి కట్ చేస్తాను? హలో అర్జున్. చెప్పు పూర్ణిమ. అది నేను టుమారో హైదరాబాద్కి వెళ్తున్నా, ఇంపార్టెంట్. నీకు
టికెట్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వడం లేదు. హైదరాబాడా? ఏమి ఇంత సడన్గా? నాకు జాబ్ ఆఫర్ వచ్చింది, సో ఓ వెళ్తున్నా. సరే పూర్ణిమ, నేను బుక్ చేస్తానులే. థ్యాంక్ యూ. ఏరా పూర్ణిమ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదంటే ఏమైంది? ఏమైందిరా అలా ఉన్నావు? అవును, పూర్ణిమకు ప్రపోజ్ చేస్తానన్నావు కదా, ఏమంది? నీకు ఓకే అయింటుందిలే, నీకేం తక్కువ? లేదు మామ, చేసిన ప్రపోజ్ మార్నింగే చేసిన. బట్ తన మనసులో ఆల్రెడీ వేరే వాడు ఉన్నాడంట. సర్లే, ఫీల్ అవ్వకు. నీకేం తక్కువ, వేరే అమ్మాయిని ట్రై చేయి, కాబోయే డైరెక్టర్వి. లేదురా, తను అలా చెప్పేసరికి ఆ లెటర్ కూడా అక్కడే పడేసి వచ్చేసి. ఆ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది. కాదురా, తను ఆల్రెడీ లవర్ ఉన్నారు కదా. ఎవరికి తెలుసురా, నువ్వు పడేసిన లెటర్ తనకు దొరికిండొచ్చేమో. లేదురా, అలా దొరికే ప్రసక్తే లేదు. నువ్వు కిందకి వెళ్ళొస్తాను, వస్తున్నాయి వెళ్ళు. నువ్వు కిందకి వెళ్తావా లేదా? ఏయ్ చూడు, ఇప్పుడు నువ్వు బైక్లో వెళ్తూ ఉంటావు, పడిపోతావు.